రైల్వే స్టేషన్ దిగాక అక్కడ ఆటో కానీ ఆటోలు బస్సులు కొండపైకి ఉంటాయి. ఉచిత బస్సులు కూడా ఉంటాయి. చాలామంది జీపులు కార్లు మాట్లాడుకుని వెళ్తారు. లేదా షేరింగ్ జీపులు కూడా ఉంటాయి. కొండపైనకి వెళ్ళేటప్పుడు చాలామందికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వామిటింగ్స్ అయ్యి ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇక్కడ మనం పట్టుకెళ్ళే ప్రతి లగేజ్ చెక్ చేస్తారండి. వెహికల్స్ కూడా చెక్ చేస్తారు. ఎవరైనా మార్గద్రవ్యాలు కానీ అటువంటి ఏమీ పట్టుకెళ్ళకూడదు. ఏడుకొండలపైకి వెళ్ళేటప్పుడు చాలామందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే మాస్క్ పెట్టుకోండి. చాలామందికి ఇదవ్వదు, అంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళని ఆపమని ఆపుతారు. చూసారా కొండ పైకి వెళ్ళేటప్పుడు వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది. ఇదంటే అలిపిరి ఘాట్ దగ్గర క్రాస్ చేస్తున్న వీడియో ఇది. అలిపిరిలో కూడా చాలామంది అలిపిరి నుంచి పైకి ఎక్కుతారు. వాళ్ళకి ఉచిత దర్శన టికెట్ కూడా ఉంటుంది. వాళ్ళకైతే గమ్ముని దర్శనాలు అయిపోతుంది 3 గంటల్లోనే. చిన్నపిల్లలు ఉంటే కనుక ఒక సంవత్సరం లోపల పిల్లలు ఉంటే గంటన్నరలో దర్శనం చేయించేసి పంపించేస్తారు. అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి జనాలు చూస్తున్నారు కదా, అక్కడ నుంచి చాలామంది కొండపైకి కాలినడకన వెళ్తూ ఉంటారు. అది జాగ్రత్తగా చూసుకోండి. కొండపైకి వచ్చిన తర్వాత కొండపైకి ఎక్కిన వెంకటాద్రి నిలయం ఉంటుంది. లేకపోతే మనం ఆల్రెడీ బుక్ చేసుకున్న ఏమైనా కాటేజెస్ కానీ ఇవి కానీ ఉంటే ఓకే అండి. లేడీస్కి సంబంధించి చాలా ఐటమ్స్ ఉన్నాయి. చైన్లు, లాకెట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి. బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంకటాద్రి నిలయం బ్యాక్ సైడు సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. ఆ సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఉదయం వెళ్తే మినిమం 4 hours పడుతుందండి మనకి ఇవ్వడానికి. లగేజ్ అన్నీ బయట పెట్టుకుని వెయిట్ చేయాలి. అక్కడ నుంచి పాపనాశనం చాలామంది బుక్ చేసుకున్న వాళ్ళు దర్శనానికి టైం ఇస్తారు. ఆ టైం ఇస్తే కనుక ఈలోగా పాపనాశనం, ఆకాశగంగా అవన్నీ బస్కి అయితే 90 రూపాయలే ఉంది. కొండపైన పాపనాశనానికి వెళ్ళాము మేము. ఫస్ట్ కొంటాను పాపనాశనం నుంచి మొదలు పెట్టాము. ఫస్ట్ నా చివరి వరకు వెళ్ళిపోయాము. చివరి నుంచి స్టార్ట్ అయ్యి వస్తున్నాము మేము. ఇది పాపనాశనంకి వెళ్ళేటప్పుడు చైన్స్ కానీ ఇవి కానీ చాలా బాగుంటాయి. లేడీస్ ఐటమ్ స్నానాలు చేస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ. చాలా బాగా చల్లగా ఉంటుంది వాటర్. లేడీస్కి బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా రూములు కూడా ఉన్నాయి. ఎవరు ఇబ్బంది పడకూడదు. తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఇది చేశారు. అక్కడ చివరన గేట్లు ఉన్నాయి కదా, ఆ గేట్లు దాటుకుని ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే
ఒకసారి గేట్లు ఓపెన్ చేసి ఉంటాయి కానీ ఎవరైనా బయటకు వెళ్తే అడవి జంతువులు ఏమైనా అటాక్ చేయవచ్చు. చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడే గంగాదేవి గుడి ఉంది. గుళ్ళో దర్శనం చేసుకుని స్నానం చేసి గుళ్ళో దర్శనం చేసుకుని రావచ్చు. ఉద్యానవనం కూడా ఉంది ఇక్కడ, కాకపోతే క్లోజ్ చేస్తారు ఎందుకంటే అడవి జంతువులు ఎక్కువగా వస్తున్నాయని. ఈ మధ్యకాలం చాలా అటాక్ జరిగింది. నెక్స్ట్ ఆకాశగంగా. ఇది ఆకాశగంగా వెళ్ళే దారి. బట్టలు చిన్నపిల్లలకి మంచి మంచి మోడల్స్ లో బట్టలు కుట్టే కూడా అమ్ముతున్నారు. 300 రూపాయలు, 200 రూపాయలు, 150 రూపాయలు అలాగా మనం బార్గెన్ చేయడాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ రుద్రాక్షలు కూడా దొరుకుతున్నాయి. రుద్రాక్షలు కూడా చాలా బాగా అమ్ముతున్నారు. తయారు చేసిన పూసల దండలు కూడా బాగా అమ్ముతున్నారు. ఇక్కడ లేడీస్ ఐటమ్ అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆకాశగంగాతో వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆకాశగంగా నెత్తిపైన నీళ్ళు జల్లుకొని వచ్చేయడమే. మెట్లు దిగేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే ఒకసారి స్లిప్ పడిపోతున్నారు పిల్లలు. అది చూసుకోండి. అది చూసుకుని ఆకాశగంగకి వెళ్ళండి. నేను చూపిస్తున్నాను కదా, అదే అదే దేవాలయం. మరి కిందకి ఎంత బాటం రాకండి, ఎందుకంటే ఇక్కడ అన్ని స్టోన్స్ ఉన్నాయి, బిచ్చిపోతున్నాయి. కానీ చాలా మంది అలాగే వెళ్తున్నారు. ఇదే ఇక్కడ గుడి దగ్గర కొంచెం ముందుకెళ్తే, గుడి దాటి ముందుకెళ్తే అక్కడ కూడా వాటర్ వస్తుంది. నీళ్ళు జల్లుకుని, నెత్తిపైన నీళ్ళు జల్లుకుని దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోవడమే. నెక్స్ట్ మనం ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు జపాలి ఉందండి, ఆంజనేయ స్వామి గుడి. జపాలీలు కూడా కారు దగ్గర నుండి కారు దిగాక మెట్లు ద్వారా మార్గం ఉంది. మెట్లు ఎక్కలేమో అనుకున్నప్పుడు పక్క నుంచి కూడా దారి ఉందండి. జపాలి హనుమంతుడు. ఎందుకంటే తిరుపతి దేవస్థానానికి క్షేత్రపాలకుడు హనుమంతుడు. చాలా బాగుంటుందండి ఈ అదిని. ప్రత్యేకించి కారు కట్టించుకున్న వాళ్ళైతే కన్నర్ పెట్టేస్తూ ఉంటారు. బస్సులో వెళ్ళిన వాళ్ళైతే ఆ బస్ కాకపోతే ఇంకో బస్ కూడా ఎక్కచ్చు. చాలా చాలా ఫ్రీగా హ్యాపీగా మనం చదవాల్సినవన్నీ చూసుకుని కొనుక్కోవాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర చాలా బాగుందండి. ఇది చాలా జాగ్రత్తగా నడవాలి. పక్కన రోడ్డు ఉంది, ఆ మట్టి రోడ్డు ఉందండి. ఇక్కడ ఇది మంకీస్ అవి కూడా ఉంటాయి, వాటికి ఆహారం కూడా పెట్టచ్చు. నెక్స్ట్ వేణుగోపాల స్వామి గుడి ఉంది. వేణుగోపాల స్వామి గుడికి దగ్గరగానే ఉంటది. మనం ఆఫ్ చేసిన ఇక్కడ ఆకలేసిన వాళ్ళు బజ్జీలు, స్నాక్స్ అవన్నీ అమ్ముతారు, టిఫిన్ కూడా అమ్ముతారు, తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తోరణం, రాతి తోరణం అంటారు ఇక్కడ. ఇదే మీద కనిపిస్తున్నదే రాతి తోరణం.
ఇది ఇది దాటుకుని ముందుకు వెళితే పక్షులను వాటిని కూడా అంటే నెమలను వాటిని జాగ్రత్తగా పిల్లల్ని చూపించడం బాగుంటుంది. ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగుంది. ఈ గార్డెన్ అది దాటేసి ముందుకు వెళ్తే చక్రతీర్థం అని ఉంటుంది. అక్కడ శివలింగం ఉంటుంది. ఆ పక్కనే లక్ష్మీనరసింహ స్వామి ఉంటారండి, చాలా పవర్ఫుల్. తిరుపతి కొండపై తిరగవలసిన ప్రదేశాలన్నీ చెప్పాను, ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను. మ్యాక్సిమం అందరూ ఈ వీడియో ఫాలో అవ్వండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చక్రదీపం అచ్చా కింద చాలా కిందకి ఉంటది, అన్ని మెట్లు వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి చూస్తారు ఇక్కడ. మనమే ఎక్కడ పోతున్నాం, మా అక్క ఇలా తిరగమంటే తిరుగుతుంది తిరగలేదు. ఆ డబ్బులు పెట్టి శుభ్రంగా ఏదో కొనేయడం బెటర్, దానికి అంతే ఫిక్స్ అయింది. చీర తీసి చక్రతీర్థం